నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా. ఏపీలో చాలా గోప్యమైన సమాచారాలు రాజకీయ పార్టీలు వ్యవహరిస్తున్నాయి. మరి ఎన్నికలలో ఏ పార్టీ అయినా పొత్తుల్లో ఉన్నప్పుడు రకరకాల వ్యూహాలు రూపొందించడం సహజంగా జరుగుతుంది. మరి 2014 తర్వాత 2024లో మళ్ళీ టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీలోకి వెళ్తున్నాయి. మరి పోటీలోకి వెళ్ళేటప్పుడు ఏ పార్టీకి ఎన్ని టికెట్లు కావాలి? టికెట్లు ఖరారు అయిపోయాయి, ప్రచారంలోకి వెళ్ళిపోయారు. కానీ ఈ టికెట్ల కేటాయింపులో చాలా కీలకమైన అంశాలు నాకు వచ్చిన సమాచారం. మరి తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్లో 175 నియోజకవర్గాలు ఉన్నాయి. 175లో మరి టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో మరి 147 సీట్లు టీడీపీ పోటీ చేస్తుంది. 21 స్థానాల్లో జనసేన పోటీ చేస్తుంది. అదేవిధంగా బీజేపీ కూడా 10 స్థానాల్లో పోటీలో ఉంటుంది. మరి ఈ నేపథ్యంలో జనసేన పార్టీ 50 సీట్లు తగ్గకుండా అడగాలని చాలామంది కాపు సామాజిక వర్గానికి చెందిన చాలామంది ప్రముఖులు, సీనియర్లు, రాజకీయ ఉద్దండులు పవన్ కళ్యాణ్ గారు విజ్ఞప్తి చేశారు. మరి ఎంత ప్రయత్నం చేసినా, ఎంత విజ్ఞప్తి చేసినా పవన్ కళ్యాణ్ గారు పట్టించుకున్న దాఖలాలు లేవు. ఎందుకు లేవు అనంటే చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కూర్చుని పొత్తుల పైన టీడీపీకి ఎన్ని సీట్లు రావాలి, జనసేనకి ఎన్ని సీట్లు రావాలి అనే సుదీర్ఘంగా రహస్యంగా ఇద్దరు కూర్చుని ముఖాముఖిగా చర్చలు జరిగినప్పుడు 50 సీట్లు జనసేనకి పవన్ కళ్యాణ్ గారు అడిగారని, అడిగితే ఆ 50 సీట్లకి ఒక్కొక్క సీటుకి 50 కోట్ల రూపాయలు ఎన్నికల ఖర్చు ఉండవచ్చు, మరి జనసేన పార్టీ భరించగలుగుతుందా అని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని అడిగినట్టు తెలిసింది. నాకున్న అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ఇది. మరి పవన్ కళ్యాణ్ గారు 50 సీట్లు అడిగినప్పుడు ఆ 50 సీట్లకి ఒక్కొక్క సీటుకి 50 కోట్ల రూపాయలు ఎన్నికల ఖర్చు అంటే అది ఏ రూపంగా వాడతారో ఎవరికి తెలియని విషయం కాదు. మరి 50 కోట్ల రూపాయలు ఒక్కొక్క అభ్యర్థికి 50 కోట్ల రూపాయలు అంటే ఎన్ని వందల కోట్లు అవుతాయి? మరి 50 మంది జనసేన పార్టీ అభ్యర్థులు టికెట్లు తీసుకుంటే మరి 50 మందికి అంత డబ్బు ఇవ్వడానికి మరి పవన్ కళ్యాణ్ గారికి ఆ సామర్థ్యం ఉందా? చేయగలరా? మరి ఆ సామాజిక వర్గంలో అంతమంది పెద్ద ప్రముఖులు వచ్చి ఒక్కొక్క అభ్యర్థికి 50 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి ఎన్నికల్లో అభ్యర్థులను రంగంలో దించే అవకాశం ఉందంటే అంత స్థాయి లేదని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారి దగ్గర అంత పెట్టుబడి పెట్టే పరిస్థితి జనసేనలో కానీ, ప్రముఖులు కానీ, లేకపోతే ఎన్ఆర్ఐలు కానీ ఎవరు లేరని చంద్రబాబు నాయుడుకి చెప్పడం వల్లే 145 నుండి 147 సీట్లకి టీడీపీ, 21 సీట్లకి జనసేన పార్టీ పోటీ చేయడానికి ఒక అంగీకారానికి వచ్చారని నాకున్న అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా నాకు వచ్చిన సమాచారం. మరి 21 సీట్లు కూడా మరి 21 మంది సీట్లు కూడా మరి ఇదే 50 కోట్లు అవసరమైనప్పుడు ఎలా సమకూరుస్తారన్నప్పుడు కూడా అది రకరకాల రూపంలో అది టీడీపీయే ఆ అభ్యర్థులకు సహకరించే విధంగా ఆర్థికంగా కూడా ఆ విధంగా కూడా ఒప్పందం జరిగినట్టు తెలిసింది. 21 సీట్లు ఎందుకు తీసుకున్నారు అనేది పెద్ద చర్చ వేళ. ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి చోట కూడా 21 తీసుకున్నారు. ఎందుకని ఎక్కువ ఎందుకు తీసుకోలేదంటే ఎక్కువ తీసుకోవడానికి కారణాలు ఒక్కొక్క సీటుకి ఒక్కొక్క అభ్యర్థికి 50 కోట్ల రూపాయలు ఎన్నికలు ఖర్చు చేయాలంటే సాధ్యపడదని చెప్పి జనసేనాన్ని చేతులు ఎత్తేయడం వల్లనే టీడీపీ మిగిలిన సీట్లని టీడీపీ తీసుకుని 21 సీట్లకి జనసేనకి పరిమితం చేశారని మనకున్న సమాచారం. ఒకవేళ 21 సీట్లు ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే ఒక కొత్త ట్విస్ట్ బయటకు వచ్చింది. కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఏదైనా ఒక ప్రాంతీయ పార్టీ 21 నుండి పైబడి అభ్యర్థులు పోటీలు పెట్టాలి. 21 అభ్యర్థుల నుండి దాదాపుగా 30-40 మంది అభ్యర్థులు పోటీలో అభ్యర్థులు ఆ పార్టీకి అభ్యర్థులు ఉంటేనే ఆ మ్యాండేట్ కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఆ పార్టీని ఒక రాజకీయ పార్టీగా గుర్తించే అవకాశం ఉందని నేపథ్యంలో మరి కేంద్ర ఎన్నికల సంఘం పరిధిలో 20 లోపు సీట్లు పోటీ చేస్తే ఆ రాజకీయ పార్టీ గుర్తింపు రద్దవుతుందని కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనలు ఆ విధంగా ఉన్నాయని మేరకే
మరి 21 సీట్లకి పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకొని జనసేన పార్టీని ఎన్నికల సంఘం రద్దు చేయకుండా ఉండడానికి 21 సీట్లకి ఒప్పుకున్నారని కూడా మనకున్న సమాచారం. ఈ నేపథ్యంలో ఆ 21 సీట్లు కూడా జనసేన పార్టీకి అభ్యర్థులు ఉన్నారా, స్వయాన జనసేన పార్టీ అభ్యర్థులేనంటే చాలామంది టీడీపీలో మాజీ ఎమ్మెల్యేలుగా ఉండి టిక్కెట్లు రాని వాళ్ళు, తెలుగుదేశం పార్టీలో టిక్కెట్లు రాని వాళ్ళని చంద్రబాబు గారు జనసేనలో పంపించి జనసేన పార్టీ తరఫున పోటీ చేయించి జనసేన పార్టీని బతికించే ప్రయత్నం చేశారని చంద్రబాబు గారు చేశారని మనకున్న సమాచారం. ఈ నేపథ్యంలో 21 సీట్లు పోటీ చేయడంలో ఇంత రాజకీయ పరంగా ఇంత రాజకీయ డ్రామా ఉందని, 21 సీట్లు జనసేన పార్టీ పోటీ చేయకపోతే 21 లోపు టిక్కెట్లలో అభ్యర్థులు పోటీ చేస్తే కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఆ ప్రాంతీయ పార్టీ గుర్తింపు రద్దయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలోనే 21 సీట్లకి జనసేనాని ఒప్పుకున్నారని, దీనికి ఒక పెద్ద తాత్పర్యం చెప్పారు జనసేనాని. ఏమని చెప్పారనేది ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. త్యాగం అన్నాడు. దేనికి త్యాగం? టిక్కెట్లు పక్క పార్టీకి ఇచ్చేసి జనసేన పార్టీకి తక్కువ తీసుకుని త్యాగం చేశాను, కేంద్రంలో ఉన్న బీజేపీ పెద్దలతో శివాట్లు పొందాను, ఎందుకు ఈ ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలి, వైఎస్ఆర్సీ ప్రభుత్వం దిగిపోవాలి, ఏపీ ప్రజల సంరక్షణే జనసేన లక్ష్యం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అన్నారు. కానీ అసలు విషయం కథ అంతా బయటకు వస్తే మనకు వచ్చిన సమాచారం అయితే 21 సీట్లు జనసేన పార్టీ పోటీ చేయకపోతే కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల మేరకు జనసేన పార్టీ గుర్తింపు రద్దవుతుందనే ఉద్దేశంతోనే ఆ 21 సీట్లకి పోటీ చేయాలని చెప్పి ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు పంపించారు. అదేవిధంగా టీడీపీ నుంచి వచ్చిన అభ్యర్థులు జనసేనలో జాయిన్ చేసుకుని టికెట్లు ఇచ్చారు. కాబట్టి పార్టీ రద్దు కాకుండా ముందు కాపాడుకున్నారు. సరే, గెలుపు ఓటమిలు అంటారా, గెలుస్తారు లేదనేది ప్రజలు నిర్ణయిస్తారు. సరే, ఆ అభ్యర్థులకి ఆర్థికపరమైన చేయూత ఎవరిస్తారంటే టీడీపీనే సహకరిస్తారని చెప్పి భరోసా ఇవ్వడం వల్లే పవన్ కళ్యాణ్ గారు 21 మంది అభ్యర్థులను ప్రకటించారని, ఆ విధంగానే ముందుకు వెళ్తున్నారనేది, దీని వెనకాల ఇంత కథ నడిచిందనేది నాకు అందిన సమాచారం మేరకు ఎంటీవీ ప్రేక్షకులందరూ కూడా ఈ సమాచారాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఏదేమైనా చంద్రబాబు గారు ఆర్థిక పెట్టుబడి రాజకీయ పార్టీ పరంగా కోట్ల రూపాయలు చేయడంలో మరి ఆయన దిట్ట. మరి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు అన్ని టికెట్లు 50 టికెట్లు అడగలేదంటే బయట నుంచి కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేవాళ్ళు లేక, టికెట్లు అడిగేవాళ్ళు లేకే జనసేనని 21కి ఫిక్స్ అయ్యారని, ఆ 21 కూడా పార్టీ రద్దు కాకుండా ఉండడానికే 21 అంటే 21 మంది అభ్యర్థులు జనసేనలో లేకపోయినా టీడీపీ నుంచి అభ్యర్థులు తీసుకొచ్చి 21 మంది అభ్యర్థులను ఫిల్ చేసి ఆ పార్టీ మనుగడలో ఉందని చెప్పడానికి ఎన్నికల సంఘానికి రిపోర్ట్ ఇచ్చి ఏపీలో జనసేన పార్టీని బతికించే ప్రయత్నం చేశారు పవన్ కళ్యాణ్ గారు. మరి దీని వెనకాల ఇంత కథా కమామేషన్ ఉందనేది మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఏ మేరకు సమాచారం ఉందో తెలియదు. కానీ నాకున్న సమాచారం ఒక సీనియర్ జర్నలిస్ట్గా నాకు వచ్చిన శ్రేయభిలాషుల వచ్చిన సమాచారం మేరకు ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. దీని వెనకాల ఇంత కథ నడిచిందనేది వాస్తవ రూపంగా మనకు అర్థం అవుతుంది. మరి 21 సీట్లు జనసేనని ఎందుకు కోరుకున్నారనేది పార్టీ రద్దు కాకుండా ఉండడానికే 21 సీట్లు పోటీ చేస్తున్నారని, దానికి అభ్యర్థులకి అయ్యే వ్యయ ఖర్చులన్నీ కూడా టీడీపీ భరించే విధంగా కూడా ఒక అండర్స్టాండింగ్ వచ్చారని, కానీ టీడీపీకి అండగా జనసేన రావాలి, జనసేన వస్తేనే పార్టీ బతుకుతుందనే ఒకే ఒక ఆశ. జనసేన పార్టీకి ఎంత పెట్టుబడి పెట్టైనా జనసేనాన్ని టీడీపీతో కలిసి ప్రయాణం చేస్తే ప్రభుత్వం కూటమి రావాలనేది చంద్రబాబు గారు ఆలోచన. కాబట్టి మరి ఆపద సమయంలో పవన్ కళ్యాణ్ గారు టీడీపీకి కొండంత అండగా దొరికారు, కొండంత అండగా ఉన్నారు అని టీడీపీ శ్రేణులు ప్రముఖులందరూ కూడా సంబరాల్లో మునిగిపోతున్నారు. పవన్ కళ్యాణ్ పొత్తు లేకపోతే టీడీపీ పరిస్థితి అగమ్య గోచరం. ఈవేళ 2024 ఎన్నికల్లో టీడీపీకి డూ ఆర్ డై, గెలిస్తే ఉంటుంది, గెలకపోతే 29లో రాజకీయ పరంగా 5 సంవత్సరాల తర్వాత టీడీపీ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేది, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు వయసు కూడా సహకరించే అవకాశం లేదు. కాబట్టి ఇప్పుడు 80% 24లో అధికారంలో రావాలంటే పక్క పార్టీలను కలుపుకోవాలి. మరి అడిగిన వెంటనే వచ్చేసిన పవన్ కళ్యాణ్ గారు ఊరకనే రాలేదు. మరి వాళ్ళ పార్టీ అభ్యర్థులకి కోట్ల రూపాయల టీడీపీ సహకారంతోనే ఎన్నికల్లో ఖర్చు చేయడానికి అన్ని రకాలుగా చేసుకునే
ఆ పార్టీకి మద్దతు ఇచ్చారు, టీడీపీకి జనసేనని మద్దతు ఇచ్చారనేది మనకి ఇచ్చిన సమాచారం. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకు ఒక టీడీపీకి హాట్ కేక్ లాగా దొరికారు కాబట్టి టీడీపీ నాయకులు ఆనందంలో మునిగున్నారు. కానీ కూటమి ఇన్ని పార్టీలు కలిసినా కూడా అధికారంలోకి వస్తామని చెప్పి ఎక్కడా కూడా టీడీపీలో కానీ జనసేనలో కానీ గంపుడంత ఆశ కూడా ఉన్నట్టు లేదని టీడీపీలో చాలా ముఖ్యమైన నాయకుడు లోకేష్ గారికి దగ్గరగా ఉన్న నాయకుడు నాతో మాట్లాడినప్పుడు చెప్పారు. అధికారంలోకి వస్తుంది కానీ ఎన్ని సీట్లు వస్తున్నాయి అని మాత్రం చెప్పలేని పరిస్థితి. అంటే డైలమాలో కూటమి ఉందనేది వాస్తవ రూపం. ఇది టీడీపీలో ప్రముఖ నాయకుడు చెప్పింది. ఖచ్చితంగా టీడీపీ జనసేన బీజేపీ కూటమికి అధికారంలోకి వస్తుందనేది వాళ్ళకే అనుమానం ఉన్నప్పుడు మరి ప్రజల్లో ఏ విధమైన అనుమానాలు ఉంటాయి, ఎలాంటి పరిస్థితులు ఆలోచనలు ఉంటాయి అనేది ముందు రానున్న వాళ్ళు తెలిసే అవకాశం ఉంది. ఏదేమైనా జనసేనాని ఈ విధంగా నిర్ణయం తీసుకోవడం వల్ల పార్టీ రద్దుగా ఉండడానికి, అదేవిధంగా ఆర్థికంగా సహాయం టీడీపీ అందించడానికి, అయినప్పటికీ కూడా కూటమి అధికారంలోకి వస్తుందని ధీమాగా చెప్పలేని పరిస్థితిలో ఈ మూడు పార్టీల అధినేతలు ఉన్నారని టీడీపీలోని ప్రముఖ నాయకులు నాతో మాట్లాడినప్పుడు చెప్పారు. కాబట్టి ఇది పరిస్థితి. కూటమి అధికారంలో రావడం అనేది జరగకపోవచ్చు అనేది టీడీపీ ముఖ్య నాయకుల్లో ఉన్న సమాచారం. డౌట్ అనుమానంగా ఉన్నారు. మరి అనుమానాన్ని ఎన్ని రోజులు ఉంచుకుంటారు, ఎన్ని రోజుల్లో కూటమి వద్దని ఒక ధీమాలోకి వస్తారనేది ముందే తెలిసే అవకాశం ఉంది. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు.